హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఐఎన్షియన్ విఆర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఈసారి అయితే నేను శారీకి కుచ్చులు ఏ విధంగా వేయాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను, చూడండి. చాలా గ్రాండ్ గా ఉంటుంది ఈ డిజైన్ వచ్చేసి లుక్ లో. దానికి ముందుగా మనము తీసుకోవాల్సింది ఏంటంటే, శారీలో 2 కలర్స్ ఉంటాయి కదా, అవైతే 2 కలర్స్ థ్రెడ్ అయితే తీసుకోవాలి. ఇంకా మనం ఏ డిజైన్ అయితే వేసుకున్నామో దానికి తగ్గట్టు పూసలు కూడా మనము తీసుకోవాలి. నెక్స్ట్ చెప్పాను కదా, మనం శారీ కలర్స్ కాకుండా గోల్డ్ కలర్ థ్రెడ్ కూడా తీసుకోవాలి. అవి ఎందుకు అని అంటే, మనం పూసలు కుట్టుకోవడానికి, నెక్స్ట్ మనం గోండాలు చేసినప్పుడు వాటిని ముడి వేయడానికి మనము సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. మామూలుగా అవి 2 లైన్లు తీసుకుంటే మనము సూది పెట్టిన తర్వాత 4 లైన్స్ అవుతుంది. శారీ ఇది స్టార్ట్ చేసేటప్పుడు మరి చివరి నుంచి కాకుండా ఈ విధంగా కొంచెం స్పేస్ వదిలిపెట్టి అయితే తీసుకోవాలి. ఇంకా లాస్ట్ కి ఒకటి వస్తుంది, మరీ చివరిన వేయొద్దు, మరీ ఎక్కువ ప్లేస్ కూడా తీసుకోవద్దు. సో ఈ విధంగా ఇదేంటి అంటే, ఫస్ట్ మనము పూసలు అయితే ఇలా 3 ఎక్కించుకోవాలన్నమాట. ఈ డిజైన్ కి చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 3 ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ మనము ఇంకా పక్కన ఆ పూసలకి ఎంతైతే స్పేస్ సరిపోతుందో ఆ విధంగా తీసుకొని సూదిని అయితే కిందికి అనేసేయాలి. ఇది ఈ డిజైన్ అయితే చూడండి, మొత్తం వేసిన తర్వాత లుక్ అయితే చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇంకా పూసలు కూడా మనకు ఇవి మగం వర్క్ పూసలే కాబట్టి మనకు ఒక బంచ్ తీసుకుంటే మొత్తం శారీకి ఇంకా సరిపోతుంది. చెప్పాను కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు 3 పూసలు అయితే తీసుకోవాలి, 2 చిన్నవి 1 పెద్దది. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఎక్కడి నుంచి అయితే లాస్ట్ ఎండ్ చేసామో అదే పూసల నుంచి మళ్ళీ కింది నుంచి సూది అయితే తీయాలి. నెక్స్ట్ ఇంకా చిన్న సైజ్ పూసలు ఉన్నాయి కదా, అవైతే ఒక 4 తీసుకొని మళ్ళీ మనము ఇంకో సైడ్ చిన్న పూస ఉంది కదా, దాంట్లో నుంచి అయితే తీసి సూదిని కిందికి అనేసేయాలన్నమాట. కిందికి అన్న తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే, మనము మళ్ళీ ఆ సూదిని అదే ప్లేస్ లో నుంచి పైనకి తీయాలి. పైనకి తీసిన తర్వాత మళ్ళీ మనము ఈ థ్రెడ్ ఏదైతే ఉందో ఆ పూసల నుంచి 2 సార్లు రావాలన్నమాట. 2 సార్లు వస్తే ఏమవుతుందంటే, ఆ పూస ఈ మనం చేసిన బంచ్ అనేది శారీ నుంచి కిందికి ఊగినట్టు కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అదే పూస నుండి కంటిన్యూస్ గా ఇక్కడ మనం 4 పూసలు పెట్టాం కదా, దాంట్లో నుంచి ఒక్కొక్క దానిగా దారం తీస్తూ ఉండాలి. తీసిన తర్వాత 4 కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆ చిన్న పూసలోకి మనము ఈ దారాన్ని అయితే ఎక్కించాలన్నమాట. ఇక ఫైనల్ గా మళ్ళీ కిందికి తీసేసి కింద మామూలుగా ఒక నాట్ వేస్తే సరిపోతుంది. ఇదే డిజైన్ అన్నమాట. మామూలుగా మనం శారీ కుచ్చులు వేసేటప్పుడు ఒక్కొక్క దానికి మధ్య డిస్టెన్స్ 1 ఇంచ్ ఉండేటట్లు తీసుకుంటారు. కాకపోతే ఈ డిజైన్ ఏంటి అంటే, ఇంకా పక్కనే రావాలన్నమాట. ఆ విధంగా చేసుకుంటేనే లుక్ ఉంటుంది. మామూలుగా మనం బయట వాళ్ళకి ఈ డిజైన్ చేసిన 400-450 అయితే మనం తీసుకోవచ్చు నార్మల్ వాటికంటే. ఇంకా దీని పక్కనే ఇంకొకటి మామూలుగా మనం ఆ దారాలతో చేసిన అది వస్తుంది కదా, సో లట్కన్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా పక్కన సింగిల్ గా నాటు వేసుకుంటే ఇంకా అట్లనైతే బాగుంటుంది. కాకపోతే ఒక రెండింటికి కలిపి ఒక నాటు వేసుకున్నా కూడా ఏం కాదనమాట. కానీ కంటిన్యూస్ గా అన్నిటికీ ఒకే దారం అయితే తీసుకోవద్దు అనమాట. దానికే 3 వేసుకుంటే చూడడానికి కూడా నీట్ గా ఉంటుంది. ప్లస్ శారీ కూడా ఒకదానికొకటి దారం అనేది తట్టుకోదన్నమాట. చెప్పాను కదా, వీడియోలో చెప్పినట్టు కంటిన్యూస్ గా మనము జస్ట్ మధ్యలో మనం అవి చేస్తాం కదా దారంతో, అవి వాటికి ఒక ప్లేస్ వదిలిపెట్టి ఈ విధంగా మనమైతే ఫస్ట్ ఇవన్నీ కూడా కుట్టుకోవాలన్నమాట. చూసారు కదా వీడియోలో, అవన్నీ కూడా మామూలుగా కిందికి ఊగుతున్నట్టు ఆ విధంగా కనిపిస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి గోల్డ్ బీడ్స్ తో చేయడము. నెక్స్ట్ మరి మనం ఈ దారాలతో ఏ విధంగా చేసుకోవాలి అని అంటే, మనము ఒక 80 స్టాంప్స్ అంటే 80 చుట్లు మనకు కావాల్సిన కలర్స్ థ్రెడ్ అయితే ఒక అట్టకు గానీ ఒక బుక్ గానీ ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట. 80 చుట్లు చుట్టుకున్న తర్వాత అది మనం తీసిన తర్వాత ఏమవుతుందంటే డబుల్ అవుతుంది.
అంటే 160 స్టాండ్స్ అయితే అవుతుంది థ్రెడ్. సో మనం వాటిని కుచ్చులు ఏ విధంగా చేయాలంటే ఈ విధంగా మొత్తం చుట్టుకున్న తర్వాత మనం మధ్యలో కట్ చేసి ఎండింగ్ లో అయితే మనము ఇట్లా గమ్ అది పెట్టుకుంటే మనకు కుచ్చులు చేయడం ఈజీగా అవుతుంది అనమాట. లేదు అంటే ఇక మీకు ఈజీగా చేయొచ్చు. ఈ విధంగా ఎండింగ్ లో కొంచెం గమ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ దారాలు అనేవి విడిపోకుండా కుచ్చులు అనేవి నీట్ గా వస్తాయి అన్నమాట. సో మనం ఎంత ఇంచులు కావాలో అన్ని ఇంచులు 2 ఇంచెస్ 1 ఇంచా ఎంత సైజ్ కావాలో అంత సైజ్ తీసుకొని గోల్డ్ థ్రెడ్ తో మనము ముడి వేసుకోవాలి. మనం ఈ విధంగా రెడీ చేసుకున్నట్టు కుచ్చులు ఉంటాయి కదా, సో వాటిని డైరెక్ట్ గా మనము వాటిలో నుంచే సూదిని తీసి కుట్టుకోవచ్చు. లేదు అంటే మనం పూసలుతో ఈ విధంగా డిజైన్ చేసాం కదా, వాటి మధ్యలో నుంచి జస్ట్ ఈ విధంగా థ్రెడ్ అయితే తీసుకోవాలన్నమాట. తీసుకొని డైరెక్ట్ గా ఒక్కొక్కటిగా రెడీ చేసుకోకుండా మనం ఇందాక గమ్ పెట్టుకున్నాం కదా, సో వాటిని డైరెక్ట్ దాంట్లో నుంచి తీసి గోల్డ్ జరీ థ్రెడ్ తర్వాత అయినా ముడి వేసుకోవచ్చు అనమాట. ఇదైతే డైరెక్ట్ గా కుట్టుకోవడము. మామూలుగా దీనిలో నుంచి సూది తీసి డైరెక్ట్ గా ఈ విధంగా కూడా కుట్టుకోవచ్చు. మనకి ఏ విధంగా సింపుల్ గా అనిపిస్తే ఆ పద్ధతి అయితే ఫాలో అవ్వచ్చు. మీరు మొత్తం పూర్తయిన తర్వాత చూడండి, డిజైన్ అయితే అసలు ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో. లుక్ అయితే మనం వేసుకున్నా బాగుంటుంది, ఇంకా వేరే వాళ్ళకైనా కూడా వేస్తే మనము దీనికి 400-450 అయితే తీసుకోవచ్చు. ఫైనల్ అవుట్పుట్ అయితే చూడడానికి చాలా గ్రాండ్ గా ఉంటుంది. మొత్తం కుట్టిన తర్వాత మనము మళ్ళీ అన్ని థ్రెడ్స్ సేమ్ సైజ్ వచ్చేటట్టు మనమైతే ఒకసారి కట్ చేసుకోవాలన్నమాట దారాలని. ఇదండి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.